వీడియోలో మనం 4వ తరగతికి చెందిన రాజు కవి పాఠం యొక్క సాధనా పత్రాలన్నింటి గురించి వివరంగా తెలుసుకుందాం. సాధనా పత్రము 1లో 1, 2 పద్య భావాలను చదివి అచ్చుతో మొదలైన పదాలు రాయండి అన్నాడు. అదే, అబ్బాయి, ఆయన, ఎన్నో వంటివి వ్రాయవచ్చు. 4 పద్య భావాలు చదివి గుణంత పదాలు రాయండి అన్నాడు. రాజుగారికి, తెలుసు, కవికి, చూసి వంటివి వ్రాయవచ్చు. 5, 6 పద్య భావాలను చదివి ద్విత్వాక్షర పదాలు రాయండి అన్నాడు. ఎప్పుడు, చల్లనైన, మొత్తాన్ని, లోకాన్ని వంటివి వ్రాయవచ్చు. 1, 2, 3 పద్య భావాలలో ఉన్న సంయుక్తాక్షర పదాలు రాయండి అన్నాడు. కావ్యాలు, రత్నాలతో, కష్టాలతో, రాస్తారు, ఆత్మగౌరవం, ప్రజలు, ఇష్టం, రక్తాన్ని, ప్రపంచం వంటివి వ్రాయవచ్చు. 5 పద్యాల భావాలను రాయండి అన్నాడు. 4వ పద్యం భావం. రాజుగారంటే ప్రజలందరికీ భయం. ఆయన అధికారాన్ని చూసి, ధనాన్ని చూసి ప్రజలు రాజుగారిని పొగిడేవారు. రాజు ధనమిచ్చి సేవకులను నియమించుకున్నాడు. కవి అంటే ప్రజలందరికీ ఎంతో ఇష్టం. ఆయన చెప్పే మాటలు విని, రచనలు చదివి ఎన్నో విషయాలు తెలుసుకునేవారు. వారు అడగక ముందే ఆయనకు కావలసిన సహాయం చేసేవారు. 5వ పద్యం భావం. రాజుగారు తరచూ యుద్ధాలు చేసేవాడు కనుక ఆయన కత్తి ఎప్పుడు రక్తాన్ని కురిపించేది. కవిగారి కలం అమృతం వంటి చల్లని రచనలు అందించేది. రాజుగారు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని పరిపాలించాడు. కవిగారి రచనలు చదివిన వారికి ఆనందం, మరణించాక పుణ్యఫలం లభించేది. ఈ లోకాన్ని, పైలోకాన్ని కూడా కవి ఏలగలిగాడు అని వ్రాయవచ్చు. నా పత్రము 2లో కింది వాక్యాలకు సరైన పద్య పాదాలు రాయండి అన్నాడు. 1వది, ఒక పిల్లవాడు గొప్ప భవనంలో పుట్టాడు. రాజసౌధమందు జన్మించెనొక బిడ్డ. రాజును కవి లెక్క పెట్టడు. కవి రాజు గణన సేయడు. గొప్ప కవి కలం అమృతం వర్షిస్తుంది. సుకవి చేతి కలము సుధలు గురియు. సుకవి ప్రజల నాలుకలపైన జీవించాడు. సుకవి జీవించే ప్రజల నాలుకల యందు అని వ్రాయవచ్చు. ఈ పేరా చదివి తప్పు ఒప్పులను రాయండి అన్నాడు. 1, కౌశికుడు బద్ధకస్తుడు. తప్పు. ధనం న్యాయబద్ధంగా సంపాదించాలి. ఒప్పు. వారికి దారిలో పులి ఎదురైంది. తప్పు. తెలివైన వారికి చచ్చిన ఎలుక పెట్టుబడి చాలు. ఒప్పు అని వ్రాయవచ్చు. నా పత్రము 3లో పేరా ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి అన్నాడు. కౌశికుడు ఎటువంటి వాడు? కౌశికుడు తెలివైన, చురుకైన యువకుడు. ధనం ఎలా సంపాదించాలి? ధనం న్యాయబద్ధంగా సంపాదించాలి. స్నేహితులకు ఏమి కనిపించింది? చచ్చిన ఎలుక. ధన సంపాదనకు ఎవరు ప్రయత్నించాలి? పేదవారు. కథకు పేరు పెట్టండి. 2 స్నేహితుల సంభాషణ అని వ్రాయవచ్చు. పేరా చదివి ఖాళీలు పూరించండి అన్నాడు. రాజభవనంలో పుట్టినవాడు రాజు అయ్యాడు. కవి గుడిసెలో పుట్టాడు. కవిగారి కథలు, కావ్యాలు రచించారు. రాజుగారి ఇల్లు రత్నాలతో నిండి ఉండేది అని వ్రాస్తాము. నా పత్రము 4లో పేరా ఆధారంగా పదాలను జతపరిచి వాక్యం సొంతంగా రాయండి అన్నాడు. రాజభవనం రాజు పుట్టిన స్థలము. పూరి గుడిసె కవి పుట్టిన స్థలము. రాజు అధికారం. కవి కష్టాల ఇల్లు. కలం కావ్యాలు. ధనము రాజు. రాజభవనం అనేది రాజు పుట్టిన స్థలము. పూరి గుడిసె అనేది కవి పుట్టిన స్థలము. రాజుగారు అధికారం చెలాయించేవారు. కవిగారి ఇల్లు కష్టాలతో నిండి ఉండేది. కవిగారి కలము చల్లనైన కావ్యాలు అందించేది అని వ్రాస్తాము. ఫుల్ స్టాప్కు ముందున్న వాక్యాలు పేరాకు 1 చొప్పున 5 రాయండి అన్నాడు. రాజభవనంలో పుట్టినతడు పెరిగి రాజయ్యాడు. రాజుగారు అధికారం చెలాయించేవారు. కవిగారు బాగా కావ్యాలు రాస్తారని రాజుగారికి తెలుసు. రాజుగారంటే ప్రజలందరికీ భయం. కవిగారి కలం అమృతం వంటి చల్లనైన రచనలు అందించేది అని వ్రాయవచ్చు. నా పత్రము 5లో కింది పేరా చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి అన్నాడు. ఈ కథలో పాత్రలు ఏవి? పోషించే పాత్రలైతే శ్రీకృష్ణదేవరాయలు, రామకృష్ణుడు, సభికులు. కానీ ఇక్కడిచ్చే పాత్రలైతే జ్ఞానపాత్ర, ధనపాత్ర. కథకు పేరు పెట్టండి. రామకృష్ణుడి చతురత. సభలో ఉన్నవారి సమాధానం ఏమిటి? ధనం కోరుకుంటే తెలివిలేని వారమని, ఆశపోతులమని అనుకుంటారని భయపడి జ్ఞానపాత్ర కోరుకుంటాం అని చెప్పారు. ఎవరు తెలివి తక్కువ వారు? రామకృష్ణుడు తప్ప అక్కడ ఉండే మిగతా సభికులందరూ తెలివి తక్కువ వారే. ఒప్పులను గుర్తించండి. భగవంతుని చేతిలో ఫలాలతో నిండిన పాత్ర ఉంది. తప్పు. రాజుగారు రామకృష్ణుని మాత్రమే ప్రశ్నించారు. తప్పు. ధనం కోరుకుంటే ఆశపోతులు అనుకుంటారు. ఒప్పు. సభలోని వారు రామకృష్ణుని చూచి నవ్వేరు. ఒప్పు అని వ్రాయవచ్చు.
పత్రము 6లో పదం చివర రా, మా, వా, రం వచ్చేలా 2 పదాలు రాయండి అన్నాడు. రాతో డేరా, పేరా, మాతో కుంకుమ, చందమామ, వాతో గొడవ, ఎగువ, రంతో భాగహారం, ఆదివారం వంటివి వ్రాయవచ్చు. తే మధ్యలో లు, చివర గు వచ్చేలా 2 పదాలు రాయండి అన్నాడు. తేతో తెలుపు, తెగువ, మధ్యలో లూతో కలుగు, విలువ, చివర గూతో అడుగు, కడుగు వంటివి వ్రాయవచ్చు. పట్టికలో రాజుకి కవికి ఉపయోగపడే వస్తువుల జాబితా రాయండి అన్నాడు. రాజుకైతే సింహాసనం, కిరీటం, గుర్రము, బాణం, త్రిశూలం. కవికైతే తాళపత్రాలు, పుస్తకాలు, సిర, ఘంటం, కథా వస్తువు వంటివి వ్రాయవచ్చు. పత్రము 7లో ఇచ్చిన పదానికి అర్థం రాసి సొంత వాక్యంలో రాయండి అన్నాడు. శతం అంటే 100, 100. కొంతమంది ప్రముఖులకు శత జయంతి ఉత్సవాలు జరుపుతారు. రుచిమయం కాంతితో నిండినది. మా మామగారి ఇల్లు మేటి రతనాల రుచిమయం. స్తుతింతురు పొగుడుతారు. రాజుగారిని ప్రజలు స్తుతింతురు అని వ్రాయవచ్చు. రాసిన అక్షరాలతో ఈ పాఠంలోని కొన్ని పదాలకు అర్థాలు రాయండి అన్నాడు. పూరి గుడిసె, రాళ్లమయం, ప్రబలిరి, పెరిగిరి, సుకవి, మంచి కవి, ధనమయం, ధనము నిండిన, శతము, 100 అనేవి వ్రాయవచ్చు. వాటికి బాక్సులు కూడా గీయడం జరిగింది. ఈ అక్షరాలతో మొదలయ్యే 2 పదాలు రాయండి అన్నాడు. జూతో జువ్వి చెట్టు, జుట్టు. కా కలప, కడవ. వి వినయం, వింత. ద దయ, దంతం. రు రుజువు, రుద్రమదేవి వంటివి వ్రాయవచ్చు. పత్రం 8లో కింది ఏకవచన పదాలకు బహువచనం, బహువచన పదాలకు ఏకవచనం రాయండి అన్నాడు. రాజ్యం, రాజ్యాలు. భవనం, భవనాలు. గుడిసె, గుడిసెలు. రాజు, రాజులు. కవి, కవులు. కథ, కథలు. రత్నం, రత్నాలు. కష్టం, కష్టాలు. అధికారి, అధికారులు. సేవకుడు, సేవకులు. మాట, మాటలు. రచన, రచనలు. యుద్ధం, యుద్ధాలు. కత్తి, కత్తులు. కలం, కలాలు. లోకం, లోకాలు. పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. కష్టం, సుఖం. తెలుసు, తెలియదు. ఇష్టం, అయిష్టం. అమృతం, మృతం. చల్లని, వెచ్చని. పుణ్యం, పాపం. పత్రము 9లో క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ప్రజలు రాజుని ఎలా గౌరవిస్తారు? రాజుగారంటే ప్రజలందరికీ భయం. ఆయన అధికారాన్ని చూసి, ధనాన్ని చూసి ప్రజలు రాజుగారిని గౌరవించేవారు. కవిని ప్రజలు ఎలా గౌరవిస్తారు? అడగకముందే కవికి కావాల్సిన సహాయం చేస్తూ గౌరవించేవారు. పూరి గుడిసెలో పుట్టినవాడు ఏమయ్యాడు? పూరి గుడిసెలో పుట్టినవాడు బాగా చదువుకొని కవి అయ్యాడు. రాజు ఏమి చేస్తాడు? రాజు తరచూ యుద్ధాలు చేస్తాడు. కవి ఏమి చేస్తాడు? కవి తన కలముతో చల్లనైన రచనలు అందిస్తాడు. రాజు మరణిస్తే ఏం జరుగుతుంది? రాజుగారి గుర్తుగా రాతి విగ్రహాలు చెక్కించి రాజ్యమంతటా నిలుపుతారు. కవి మరణిస్తే ఏం జరుగుతుంది? కవి రాసిన రచనలు, పద్యాలు పాడుకుంటూ కవిని ఎప్పటికీ మర్చిపోరు. కవి ప్రజల నాలుకలపై జీవించే ఉంటాడు. రాజు చేతి కత్తి ఏమి కురిపిస్తుంది? ఎప్పుడూ రక్తాన్ని కురిపిస్తుంది. కవి చేతి కలము ఏమి కురిపిస్తుంది? అమృతం వంటి చల్లనైన రచనలు కురిపిస్తుంది. రాజు ఎక్కడ జీవిస్తాడు? పెద్ద రాజభవనంలో జీవిస్తాడు. కవి ఎక్కడ జీవిస్తాడు? పూరి గుడిసెలో జీవిస్తాడు. రాజు గొప్పవాడా, కవి గొప్పవాడా? ఎందుకు? కవి గొప్పవాడు ఎందుచేతననగా రాజు బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రపంచం మొత్తం పరిపాలించగలిగాడు. కానీ కవిగారి రచనల వలన ఈ లోకాన్ని మాత్రమే కాకుండా పైలోకాన్ని కూడా ఏలగలిగాడు. రాజుకు కవికి గల తేడాలను పట్టికలో రాయండి. రాజభవనంలో రాజు పుట్టాడు. పూరి గుడిసెలో కవి పుట్టాడు. రాజుగారి ఇల్లు రత్నాలతో నిండి అందంగా ఉండేది. కవిగారి ఇల్లు కష్టాలతో నిండి ఉండేది. రాజుగారు తరచూ యుద్ధాలు చేసేవారు. కవిగారు తన కలంతో చల్లనైన రచనలు చేసేవారు. పత్రము 11లో మీ బడికి ఒక రచయిత వచ్చాడు. ఆయన రచనలు ఎలా చేస్తారో మీరు అడిగారు. దీన్ని సంభాషణల రూపంలో రాయండి అన్నాడు. విద్యార్థి, మీరు ఏ అంశంపై రచనలు చేస్తారు? ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఆర్థిక నేరాలపైన. దీనికోసం మీరు ఏం చేస్తూ ఉంటారు? మన చుట్టూ జరుగుతున్న ఇలాంటి నేరాలను ఒక చోట రాస్తాను. మీ ప్రయత్నానికి, మీ ఆశయానికి నమస్కారములు, ధన్యవాదములు ఇలా రాయవచ్చు. కలం గురించి మీరు రాయండి అన్నాడు. కలం కలం ఎక్కడ ఉంటావు? చదువు మరియు రాయడం అంటే ఇష్టం ఉండే వారి చేతిలో ఉంటాను.
పిల్లలకు నువ్వు ఎలా ఉపయోగపడతావు? చేతితో చక్కని రాతలు రాయడానికి ఉపయోగపడతాను. సాధనా పత్రము 12లో కింది భాషా భాగాలకు పాఠం నుండి ఉదాహరణలు ఇవ్వండి అన్నాడు. నామవాచకం రాజు, కవి, కలం, తాతయ్య, భవనం. సర్వనామం ఆయన, ఎవరు, అందరూ, వీరు, నీకు. విశేషణం అందంగా, చల్లనైన, గొప్ప, పెద్ద, ఆనందం. క్రియ చెప్పాడు, అడిగాడు, రచించాడు, విని, చేసేవారు వంటివి వ్రాయవచ్చు. భాషా భాగాలకు మీ సొంత ఉదాహరణలు రాయండి అన్నాడు. నామవాచకం రాము, అంజలి, పులి, కాకి, పలక, సీతాపురం, రాహుల్, పూజిత, సింహం, పావురం వంటివి. సర్వనామం అతడు, వాడు, ఆమె, నీవు, వారు, అది, నేను, మేము, మనము, మీరు వంటివి. క్రియ చదవడం, చూడడం, వినడం, నడవడం, తినడం, రాయడం, నిద్రపోవడం, రావడం, త్రాగడం, చెప్పడం వంటివి. విశేషణం నీలం, చేదు, పొట్టి, పొడుగు, చక్కని, నల్లని, లావు, చిన్న, పెద్ద, పచ్చగా వంటివి రాయవచ్చు. ఇక అవ్యయం అనేది ఇచ్చాడు. ఇది కూడా ఒక భాషా భాగమే. అవ్యయం అంటే లింగ, వచన, విభక్తులు లేని పదాలను అవ్యయాలు అంటారు. వీటికి స్త్రీ పురుష భేదం ఉండదు. ఏక బహువచనాలు ఉండవు. డూమువులు వంటి విభక్తి ప్రత్యయాలు కూడా చేరవు. ఇవే అవ్యయాలు. ఇప్పుడు మనం కొన్ని అవ్యయాలను గురించి చూద్దాం. ఆహా, ఓహో, ఔరా, అకట, అయ్యో, ఎక్కడ, మీద, క్రింద, పక్కన, కూడా వంటి అవ్యయాలను మనం రాయవచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి.